టీచర్స్ హలో. ఎరిక్ లిడిల్ అనేటటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం, ప్రోత్సహించబడదాం. ఎరిక్ లిడిల్ మనుషులు ఇచ్చేటటువంటి ప్రశంసలు, వారిచ్చేటటువంటి ఘనత, పేరు కంటే దేవుడికి విధేయత కలిగి ఉండాలి అని ఆయన నిర్ణయించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 1924 సంవత్సరము ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్ పరుగు పందెంలో ఆయన పాల్గొనవలసినటువంటి వాడు. కానీ ఆదివారము ఆ యొక్క దినం రావటం చేత ఆయన పరుగు పందాన్ని నిరాకరించినాడు. దాని ద్వారా ఎంతో ఒత్తిడిని, ఎంతో విమర్శలను ఆయన ఎదుర్కొన్నాడు. తర్వాత 400 మీటర్స్ పరుగు పందెంలో ఆయన పాల్గొనడానికి అవకాశం దొరికింది. అందులో ఆయన ఘన విజయం సాధించినాడు. వాస్తవానికి ప్రపంచ రికార్డ్ ఆయన సృష్టించడం జరిగింది. ఆయన యొక్క పరుగు పందానికి సంబంధించినటువంటి కెరీర్ అయిపోయినాక చైనా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డల మధ్య ఆయన పరిచయం చేసిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి మంచి విలువలు నేర్పిస్తూ, మంచి విశ్వాసాన్ని నేర్పిస్తూ, క్రమమును నేర్పిస్తూ ఆయన మరి ఈ యొక్క విషయాలన్నీ ఆటల ద్వారా వారికి నేర్పించడం జరిగింది. ఆయన యొక్క స్నేహంలో పిల్లలు క్రమశిక్షణ, జాలి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు బిడ్డలు నేర్చుకోవడం జరిగింది. చైనాలో ఆయన ఉన్నటువంటి దినాల్లో గొప్ప యుద్ధం రావడం జరిగింది. ఆ సమయంలో అక్కడి నుంచి పారిపోకుండా, లేకపోతే సేఫ్ జోన్కి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి యవనస్తులకు ఎరిక్ లిడిల్ గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయినాడు. ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క వ్యక్తిత్వం ద్వారా ఇతరులకు చేసేటటువంటి సహాయము ఎంతో విలువైనది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యవనస్తులు గ్రహించగలిగినారు. అంతేకాకుండా మరి ఆయన ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి బిడ్డలు తెలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా అక్కడ పిల్లలకి మరి ఆయన గొప్ప ప్రోత్సాహకరంగా వారిని క్రమంలోనికి నడిపించేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మరి తద్వారా అనేక మంది, వందలాది మంది పిల్లలు ఆయనలో నుంచి, ఆయన ద్వారా సౌమ్యత, మరి సంతోషము, అలాగనే మరి స్వార్థము లేనటువంటి జీవితాన్ని వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అలాగనే మరి విశ్వాసంలో ఎదగటం జరిగింది. అంతేకాకుండా క్రమశిక్షణలో వాళ్ళు ఎదగటం జరిగింది. మరి ఎరిక్ లిడిల్ యొక్క జీవితము ప్రపంచవ్యాప్తంగా టీచర్స్కి, కోచెస్కి, మిషనరీస్కి గొప్ప సవాలుకరమైనటువంటి విషయంగా ఉంటా ఉంది. మనము కూడా మరి దేవుడిచ్చినటువంటి పనిలో కొనసాగబడుతున్నాం. కాబట్టి ఎరిక్ లిడిల్ వలె స్వార్థము లేకుండా అప్పచెప్పినటువంటి పని పట్ల శ్రద్ధ కలిగి, క్రమము కలిగి బిడ్డలకి మేలు చేసేవారుగా ఉందుముగాక.